రంజాన్ అనగానే గుర్తుకు వచ్చేది ముస్లిం సోదరుల ఉపవాస దీక్షలు, మరొక వైపు ఇఫ్తార్ విందులు. దాంతోపాటు హైదరాబాద్ చార్మినార్ పరిసర ప్రాంతాల్లో రాత్ బజార్ నడుస్తుంది. సో షాపింగ్ సందడి అంతా ఇంత ఉండదు. మొత్తానికి గత ఏడాదితో పోలిస్తే ఏడాది షాపింగ్ సంబంధించి సందడి నెలకొందని చెప్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్తో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు దాంతోపాటు షాపింగ్ చేయడానికి చార్మినార్ పరిసర ప్రాంతాలని ఎంచుకొని ముఖ్యంగా రాత్ బజార్లో ఎక్కువగా కూడా షాపింగ్ చేస్తుంటారు. అయితే ఈ ఏడాది రంజాన్ సందర్భంగా చార్మినార్ పరిసర ప్రాంతాల్లో షాపింగ్ సందడి ఏ విధంగా ఉంది అనేది చూద్దాం. రంజాన్ సందర్భంగా చార్మినార్ పరిసర ప్రాంతాల్లో షాపింగ్ సందడి నెలకొంది. హైదరాబాద్ ప్రాంతం నుండే కాదు ఇతర ప్రాంతాల నుండి కూడా వచ్చి ఇక్కడ షాపింగ్ చేస్తుంటారు. ఎందుకంటే చార్మినార్ వద్ద ఈ వస్తువు ఆ వస్తువు అనే తేడా లేకుండా అన్ని కూడా దొరుకుతుంటాయి. అందులోనూ రాత్రి మొత్తం కూడా ఇక్కడ షాపింగ్ సందడి నెలకొంటుంది. సో పెద్ద ఎత్తున షాపింగ్ చేయడానికి చాలామంది ప్రజలు వస్తున్నారు. ముఖ్యంగా రంజాన్ పరిసర ప్రాంతాలన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రజలతో కిక్కిరిసిపోవడంతో పాటు ముఖ్యంగా ఇటు ట్రాఫిక్ సంబంధించి కొంతమేరకు ట్రాఫిక్ పోలీసులు కూడా ఎక్కడికక్కడ డైవర్షన్లు ఏర్పాటు చేయడము, పార్కింగ్ సంబంధించి కొన్ని వాహనాలని కొన్ని పార్కింగ్ ప్లేసెస్ని ఏర్పాటు చేసి అక్కడ పార్కింగ్ చేపిస్తున్న పరిస్థితి. సో చార్మినార్ వద్ద షాపింగ్ సంబంధించి మనతో పాటు కొందరు మహిళలు ఉన్నారు. షాపింగ్ చేయడానికి వచ్చిన మహిళలు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఎట్లా అనిపిస్తుంది చార్మినార్ దగ్గర షాపింగ్? ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళకి సైడ్గా చేసి మాకు అన్ని వసతులు ఇస్తున్నారు. బాగుంది. మేము చిన్న పిల్లతో వచ్చాం, అయినా మేమే ఇబ్బంది పడలేదు. వీళ్ళు కూడా బాగా మర్యాదగానే చూస్తున్నారు. రేట్స్ ఎందుకంటే మీరు వేరే ప్రాంతం నుండి వచ్చారు, చార్మినార్ దగ్గర షాపింగ్ చేయడానికి వచ్చారు కాబట్టి ఎట్లా అనిపిస్తుంది? రేట్స్ బాగా మినిమం రేట్స్గానే ఉన్నాయి, అందుకే తీసుకుంటున్నాం. బాగుంది. అమ్మవారిని చూసుకుని దండం పెట్టుకుని వెళ్ళిపోతాం. అంటే వేరే ప్రాంతాల నుండి అంటే హైదరాబాదే కాదు ఏపీఏ కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా చాలా వరకు వస్తుంటారు. మీరు ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ కల్చర్ చూస్తుంటారు బాగుంది. అందుకే ఇంత రంజాన్ టైంలో ఇంత రష్లో వచ్చాము అంటే ఇంత బాగా చూడబట్టే కదా. అంటే పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరికీ ఇక్కడ అందరికీ దొరికే వస్తువులు అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఎట్లా అనిపిస్తుంది? ఇలాంటి టైంలో ఇంత రష్ టైంలో మేము వచ్చాము అంటే బాగుందని వచ్చాము. బాగానే ఉన్నాయండి. మేము చాలా పర్చేజ్ చేసాము. మేము గాజులు కొన్నాం, క్లిప్పులు కొన్నాం, చెప్పులు కొన్నాం, పిల్లలకి టాప్స్ అవి కొన్నాం, అన్నీ కొన్నాం. అన్నీ రీజనబుల్స్గా ఉన్నాయి. చార్మినార్ వద్ద షాపింగ్ చేయడానికి వస్తుంటారు. చాలా వరకు ఇక్కడ షాపింగ్ చేయడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పడంతో పాటు రేట్స్ విషయంలో కూడా చాలా రీజనబుల్ రేట్స్ ఉన్నాయి. బయట కొనడం కంటే కూడా ఇక్కడ రీజనబుల్గా ఉన్నాయి అనేది. దాంతోపాటు రాత్ బజార్ నడుస్తుంది కాబట్టి కొంత మేరకు అన్ని వస్తువులు చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు ఏమేమి కావాలనో అన్ని వస్తువులు బట్టలతో సహా ఇతర అన్ని అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఒకే చోట ఒకేసారి షాపింగ్ చేయొచ్చు. పిల్లల్ని కూడా తీసుకొని వస్తున్నాము. ఇక్కడ ట్రాఫిక్ సంబంధించి కూడా ట్రాఫిక్ పోలీసులు కొంత మేరకు వాహనాలన్నింటినీ కూడా క్రమబద్ధీకరించడము వల్ల కొంతవరకు ఇబ్బందులు లేవు అనేది చెప్తున్నారు. సో మొత్తానికి చార్మినార్ వద్ద రాత్ బజార్ సంబంధించి అంటే షాపింగ్ సంబంధించిన సందడి కోలాహలంగా మారింది. పెద్ద ఎత్తున హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాలకు సంబంధించిన వారందరూ కూడా హైదరాబాద్ చార్మినార్ వద్దకు వచ్చి షాపింగ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. సో ఓవరాల్గా చార్మినార్ వద్ద షాపింగ్ సందడి అనేది పూర్తిగా మనకి చాలా క్లియర్గా కనబడుతున్న సిచ్యువేషన్ నెలకొంది. సో ఇదే కంటిన్యూ అవుతుంది. మొత్తానికి హైదరాబాద్ నుండే కాదు ఇతర ప్రాంతాల నుండి కూడా పెద్ద ఎత్తున కూడా వచ్చి చార్మినార్ పరిసర ప్రాంతాల్లో షాపింగ్ చేస్తున్న సిచ్యువేషన్ హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా చార్మినార్ పరిసర ప్రాంతాల్లో నెలకొంది. రంజాన్ సందర్భంగా చార్మినార్ వద్ద షాపింగ్ చేయడానికి ఎక్కువగా మహిళలు ఇంట్రెస్ట్ చూపిస్తారని చెప్పాలి. ఎందుకంటే మహిళలకు సంబంధించి ఇటు గాజులు కావచ్చు లేకపోతే ఇతర ఎక్కువ మహిళలకు సంబంధించినవే అమ్మకాలు చేస్తుంటారు కాబట్టి మహిళలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్తో పాటు డ్రెస్ మెటీరియల్స్, దాంతోపాటు ఇతర మహిళలకి దాంతోపాటు యూత్లకు కావాల్సినవన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. దాంతోపాటు కొంతమేరకు రీజనబుల్ ప్రైస్లో కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి హైదరాబాదే కాకుండా ఇతర రాష్ట్రాలు నుండి కూడా టూరిస్టులు ఎవరైతే వస్తారో ఇక్కడ బజార్లో దొరికే వస్తువులు ఏవైతే ఉంటాయో వీటిపైన ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇక్కడ అమ్మకాలు కూడా అదే విధంగా సాగుతుంటాయి. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం చార్మినార్ వద్ద ఉన్నటువంటి షాపింగ్ సందడి ఏ విధంగా ఉంది అనేది. అటు చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు అందరూ కూడా షాపింగ్ చేస్తుంటారు. అందులోనూ ఈ రంజాన్ సీజన్ ఒక ప్రత్యేకత ఉంది. ఈ రంజాన్ సీజన్లో రాత్రి మొత్తం కూడా ఇక్కడ షాపింగ్ నడుస్తుంటుంది కాబట్టి రాత్రి వేళలనే ఎక్కువగా కస్టమర్స్ కూడా వస్తుంటారు. ఎందుకంటే కొందరు విధులు ముగించుకున్న తర్వాత రాత్రి డిన్నర్ చేసిన
అయిన తర్వాత చార్మినార్ కావచ్చు, లేకపోతే చార్మినార్ వద్దకు వస్తే అటు చార్మినార్ చూడడంతో పాటు ఇక్కడే షాపింగ్ కూడా చేయొచ్చు అనే ఉద్దేశంతో రాత్ బజార్ని సందర్శిస్తుంటారు. మనతో పాటు వ్యాపారులు ఎవరైతే ఇక్కడ చార్మినార్ వద్ద షాపింగ్ సంబంధించి దుకాణాలు నిర్వహిస్తున్నారో దానికి సంబంధించిన వ్యాపారులు ఉన్నారు. చెప్పండి, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ ఎట్లా ఉంది బిజినెస్ ఇక్కడ? ఇప్పుడు సార్ కొద్దిగా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు రంజాన్కి ఇది 10 రోజు అవుతుంది కదా, నమాజ్ అయిపోయింది దాకా ఫస్ట్ అయిపోయింది దాకా బిజినెస్ చాలా మంచిగా డెవలప్ అవుతుంది సార్. పర్వాలేదు ఉంటాయి సార్. నైట్కి ఇప్పుడు చాలామంది వస్తున్నా, ఎందుకంటే మార్నింగ్లో సూర్యుడి ధూప్ गर्मी की वजह से వస్తున్నా లేదు कस्टमर. नाइट की చాలా మంచి कस्टमर వస్తున్నారు సార్. बैंगल्स ఇక్కడ हैदराबाद फेमस ఉన్నాయి. हर साल के वास्ते आपको नया नया डिज़ाइन आता और टूरिस्ट में हमारा बैंगल्स का कोई जवाब नहीं है. हैदराबाद में फेमस है अपना हैदराबाद बैंगल्स के लिए, और लाख वाली पूरे मेडल्स के हर सारे बैंगल्स मिल जाते हैं अपने पास. बिजनेस अभी रात में चल रहा है क्योंकि दिन का बिजनेस धूप की वजह से कस्टमर आता नहीं है. अभी 10 दिन के बाद से दिन में भी चालू होगा, रात में भी चालू होगा. बेहतरीन काम चल रहा है. ये इमरान बैंगल्स है शॉप का नाम. चार मीनार के निमरा के बाजू रहेगा साहब. अपने पास जो मॉडल्स मिलेंगे आपको, अगर आप ड्रेसेस लेके आते हैं నువ్వు డ్రెస్ తీసుకొస్తే మ్యాచింగ్ చేసేస్తా సార్. ఇక్కడ చాలా మంచి బిజినెస్. ఇప్పుడు రాత్రి మొత్తం కూడా మనం షాపు ఇక్కడ రన్ అవుతుంది. సో రాత్రి వేళ ఎవరైతే వస్తుంటారో ఎక్కువ వరకు షాపింగ్ చేసే వాళ్ళు ఎలాంటి మోడల్స్ కోరుకుంటున్నారు? అంటే మెయిన్గా లేడీస్ ఎలాంటి డిజైన్స్ కోరుకుంటున్నారు? లేడీస్ వస్తున్నారు సార్. నైట్కి జెంట్స్ కూడా ఫ్యామిలీ నైట్కి వస్తున్న కస్టమర్ మొత్తం మంచి కస్టమర్ సార్. బిజినెస్ చేసే వాళ్ళు అన్ని మంచి కస్టమర్ వస్తా తీసుకోపోతారు. డేగా వేరే ఉంటాయి, విడివిడిగా ఉంటాయి. రేట్స్ ఎక్కువ ఎట్లున్నాయి? బ్యాంగిల్స్ కావచ్చు లేదా డ్రెస్ మెటీరియల్ సంబంధించి కావచ్చు, రేట్స్ ఎట్లున్నాయి? రీజనబుల్ రేట్ 100 రూపాయలకి ఉంటాయి సార్. ఇది ఏదైనా తీసుకుంటే 100 రూపాయలు. ఇది సెట్ తీసుకుంటే 300 సార్. ఇది సెట్ ఉంటే 300కి ఉంటాయి. ఇది 4 బ్యాంగిల్స్ 8 బ్యాంగిల్స్ ఉంటే నీకు 100 రూపాయలు. అన్ని దగ్గర ఒకటి రేట్ అన్న. ఇది చార్మినార్ షాపింగ్ చేయడానికి చాలా మంది వస్తుంటారు. మీరు రేట్స్ చెప్తున్నప్పుడు పబ్లిక్ నుండి మీకు ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది సార్? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉంటే రేట్ ఏదైనా చెప్తే 50% ఆఫ్ చేస్తా. ఇప్పుడు అది లేవు సార్. ఇప్పుడు మొత్తం కాంపిటీషన్ బిజినెస్ అయింది, ఫిక్స్ రేట్ చేసింది ఇప్పుడు. ఎందుకంటే కస్టమర్కి చాలా ఇబ్బందికి వస్తున్నాయి. ఫిక్స్ షాప్లో తీసుకోపోతే నీకు ఫిక్స్ రేట్ ఉన్నాయి. అట్లా ఇక్కడ ఉంటే ఆయన రేట్ తగ్గించే అట్లా ఉంటాయి సార్. పోలీస్ సంబంధించి ట్రాఫిక్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు? పర్ఫెక్ట్ సార్. పోలీస్కి చాలా మంచి ఉన్నాయి. నేను ఇక్కడ ఉంటా, పోలీస్ చాలా మంచి పని చేస్తున్నా, మొత్తం మంచి సార్. చెప్పండి, మీరు ఎక్కడ నుండి వచ్చారు? రెగ్యులర్గా వస్తుంటారా చార్మినార్కి? ఎస్ సార్, నేను రెగ్యులర్గా వస్తుంటాను. నేను బోడుపల్లో ఉంటాను. బట్ వెన్ ఎవర్ ఐ ఫీల్ డూ షాపింగ్, దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ ఐ ఫీల్. సో రెగ్యులర్గా నేను ఇక్కడికే వస్తాను షాపింగ్కి. ఆడపిల్లకి కావాల్సిన, ఆడపిల్ల కూతురు మనకు ఉంది అని అంటే తనకు కావాల్సిన మెటీరియల్ అన్నీ ఇక్కడ యాజ్ యూజువల్గా దొరుకుతుంది. వీ ఫీల్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ దిస్ ప్లేస్ యాక్చువల్లీ. అండ్ చార్మినార్ గురించి మనకు తెలిసిందే, మన పూర్వీకులు కట్టిన మినార్. సో దిస్ ఈస్ ద బెస్ట్ హిస్టారికల్ ప్లేస్ యాజ్ వెల్ యాజ్ ఒక మంచి షాపింగ్ ఏరియా అని చెప్పుకోవచ్చు. నైట్ మొత్తం ఈ షాప్స్ ఓపెన్ చేసి ఫెసిలిటీ ఇవ్వడం అనేది అదొక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవాలి. దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఇక్కడ ఒకవేళ ఏదైనా ఫంక్షన్స్కి విజిట్ చేయడానికి వచ్చినా కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి షాపింగ్ చేసుకోవడానికి ఒక మంచి బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ ఇక్కడ అందరికీ లైక్ రంజాన్ స్పెషల్ గురించి మీకు తెలిసిందే, షాప్స్ అన్నీ ముస్లిమ్స్ వాళ్ళవే ఉంటాయి కాబట్టి సో మోస్ట్లీ అన్ని షాప్స్ ఓపెనే ఉంటున్నాయి. దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ ఐ ఫీల్. బయట మెటీరియల్కి ఇక్కడ మెటీరియల్కి డిఫరెన్స్ ఉండదు, బట్ ప్రైజెస్ మాత్రం డెఫినెట్లీ డిఫరెన్స్ ఉంటుంది. బయట దొరికే 50 రూపీస్ మెటీరియల్ ఏదైతే ఉందో డెఫినెట్లీ ఇక్కడ ఖచ్చితంగా 10-20 రూపీస్కి మాత్రమే దొరుకుతుంది సార్. రిచ్ పీపుల్కి పెద్ద పెద్ద షాప్స్ ఉంటాయి, బట్ నార్మల్ పీపుల్ కెన్ షాప్ హియర్ వెరీ ఈజీలీ. నార్మల్గా ఇప్పుడు మనం అంటూ ఉంటాం కదా మధ్యతరగతి వాళ్ళు అనడానికి, ఇది ఒక మంచి షాపింగ్ ఏరియా అని చెప్పుకోవాలి వాళ్ళకి.